ఎన్ని సంవత్సరాలు ఆవిడతో కలిసి ఒకటి మీరు యాజ్ ఏ కో ఆర్టిస్ట్ కాకుండా ఒక స్త్రీగా ఏం చెప్తారు? మీరు చాలా ఏం చేసినా ఒక డ్యామేజ్ అయితే జరిగిపోయింది. బ్లాక్మెయిల్ చేసేట ఒక ఆడదై ఉండి ఒక ఆడదానికి అన్యాయం చేసింది. చందు గారితో ఎఫ్ఐఆర్ ప్రేమ అనాలా దాన్ని కామం అనాలా? అసలు ఇది ప్రేమనా? అసలు కామాతురానం నా భయం నల. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ అండ్ ఆర్టిస్ట్ కూడా తనేనండి. కళ్యాణ మాధవి గారు మనతోనే ఉన్నారు. కమ్ టు ద పవిత్ర జయరామ్ గారిది మీ ఫోటో మేము వీడియో చూడడం జరిగింది ఇన్స్టాలో. పవిత్ర జయరామ్ గారు మీకు ఎన్ని సంవత్సరాలు చదివారు? సంవత్సరాలుగా ఏం కాదండి. నేను ఆవిడతో కలిసి ఒకటి కోడళ్ళు జోహార్లు అని ఒక సీరియల్ జీ తెలుగులో వచ్చిందండి. ఆఫ్టర్నూన్ టైంలో 2:30 ఆ టైంలో ఒక 1 year నడిచింది ఆ సీరియల్లో. నేను తన కో ఆర్టిస్ట్గా తనతో కలిసి తన కాంబినేషన్లో ఒక 2-3 షెడ్యూల్స్ అంటే 15 to 20 days అనుకోండి, ఈ మధ్యలో డేట్స్ వర్క్ చేశాను. చేసినప్పుడు కూడా జోవియల్గా కలవడం, కూర్చోవడం, మాట్లాడడం, బ్రేక్స్లో ఏదైనా ఉండడం, మాట్లాడడమే. కానీ నాకు పర్సనల్గా తను అంతగా తెలియదు యాక్చువల్గా. ఇలాగే ఏదైనా మామూలుగా ఫంక్షన్స్, పార్టీ అలా ఉన్నప్పుడు అందరితో పాటు మామూలుగా వచ్చారు ఆవిడ కూడా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, నాకు తన పిక్స్ కానీ ప్రత్యేకంగా లేవు అని ఆ చిన్న ఒక పిక్ ఏదో ఉంటే అది పెట్టి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. కండోలెన్సెస్గా కో ఆర్టిస్ట్ కదండి, పెట్టాలనిపించి అది కూడా రీసెంట్గానే లాస్ట్ సండే ఏమో పెట్టాను అనమాట. అంతేకాని అది అవుతుంది అనుకోలేదు. అట్లా అనమాట. కానీ తనకు సరే సంబంధం లేదు, అది కో ఆర్టిస్ట్గా. పవిత్ర జయరామ్ గారు ఇప్పుడు చనిపోవడం జరిగింది, మరణించడం జరిగింది, మన మధ్యలో లేరు. కానీ చాలా మాటికి కామెంట్స్ కూడా చందు గారు కూడా ఆ రిలేషన్ తీసుకొని చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, బ్యాడ్ గా చెప్తున్నారు. దీనికి మీరు యాజ్ ఏ కో ఆర్టిస్ట్ కాకుండా ఒక స్త్రీగా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. ఇప్పుడు వాళ్ళ ఎంత మనసు మీదకి తీసుకుంటే ఆ కామెంట్స్ చెప్తారు చెప్పండి. అంటే ఇప్పుడు ఎన్నో ఇష్యూస్ జరిగినాయి బయట చాలా. ఇప్పుడు ఇది కాకుండా ఏదో నిర్భయ కానీ ఇంకోటని ప్రతి నెలకో 2 నెలలకో ఒక ఇష్యూ ఏదో ఒకటి వస్తుంది. ఒక చిన్నపిల్లల రేప్ అని. అంటే జనాలు వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి ఉన్న ఒకే ఒక ప్లాట్ఫామ్ మీడియా. సో అదంతా నిజంగా వాళ్ళు ఎంత వాళ్ళ అజ్యూమ్ చేసుకుంటే ఇంట్లో ఎవరన్నా మనకు తెలిసిన అంటే వాళ్ళకి ఈవిడ తెలియకపోని ఎంతగా స్పందించారు. శిల్ప గారికి చాలా అసలు వాళ్ళందరూ చాలా ఏం చేసినా ఒక డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఎవ్వరూ ఏం చేయలేము. కానీ అతను చేసింది ఇలా జరిగి ఉండకూడదు. అతను చనిపోయి ఉండకుండా బతికి చక్కగా తన భార్య పిల్లల్ని చూసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆవిడ అంటే యాక్సిడెంటల్గా పోయారు, ఆవిడ వాంటెడ్లీ పోలేదు. సరే, ఏదైనా వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి భగవంతుడు చాలామంది చాలా మాట్లాడారంటే వాళ్ళ యొక్క ఆవేదన అది. ఇప్పుడు వాళ్ళు బ్యాడ్గా మాట్లాడారంటే కాదండి, ఎవరి ఆవేదన వాళ్ళు వ్యక్తం చేశారు. అదేంటంటే వాళ్ళు వ్యక్తం చేసే విధానం అలా ఉంటే ఉండొచ్చు, కానీ వాస్తవం కదా. వాళ్ళందరూ కామెంట్స్ పెడుతూ మాట్లాడిందంతా కూడా ఏంటంటే ఒక ఆడదై ఉండి ఒక ఆడదానికి అన్యాయం చేసిందే అనేసి మాట్లాడారు. తప్పులేదు కదా. ఒక పవిత్ర జయరామ్ గారు ఒక మంచి పొజిషన్ నుండి ఒక మంచి నటిగా పేరు తెచ్చుకున్న తర్వాత ఇలాంటి పని విన్నప్పుడు అంటే చందు గారితో ఎఫ్ఐఆర్ అని బయటపడ్డప్పుడు మీరేం ఫీల్ అయ్యారు? నాకు ఆవిడ చనిపోయినాక ఇతను ఒక ప్రముఖ ఛానల్లో ఈ చందు గారు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు అప్పుడు ఏంటి అంటే తర్వాత చాలా అందరికీ తెలుసంట రిలేషన్లో ఉన్నారన్న విషయం తెలుసు. బట్ అయ్యో ఇంత మంచి ఆర్టిస్ట్ చనిపోయిందే అనిపించింది. యాజ్ ఏ ఆర్టిస్ట్గా తను మంచి ఆర్టిస్ట్ కాబట్టి అని బాధ అనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ఇతను కూడా ఏంటి బయటకు వచ్చేసి తనకి చెయ్యి దెబ్బ తగిలింది అది అన్నారు. ఇంకోటి నాకు ఇక్కడ అర్థం కానిది, డ్రైవర్ ఎవరు ఉన్నారా లేరా ఇదైతే బయటికి రాలేదు. ఇంకొక పాప ఉన్నారు, వాళ్ళ అక్క కూతురు ఎవరో ఉన్నారన్నారు.
మరి తను కూడా బయటికి నో క్లారిటీ. సో అసలు ఇది డ్రైవర్ వల్ల జరిగిందా? అతను చెప్పడం మాత్రం డ్రైవరు ఏదో పెద్ద శబ్దం వచ్చింది, బెంగళూరు ఏదో ఆర్టీసీ బస్ ఏదో గుద్దేసింది అన్నట్టుగా చెప్పారు. మరి అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటి అనేది మనకి తెలియదు. ఏదో ఆవిడైతే పోయారు. సరే, పోయిన వాళ్ళతో ఎవరు పోలేరు కాబట్టి ఇక జరిగిందని ఇతను కూడా ఆ తర్వాత తెలిసింది. ఇతనికి భార్య ఇలాగ పిల్లలు ఉంటారు కదండి. ఇది రిలేషన్షిప్ పక్కన పెడితే ఈ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంత ఆవేదనకు గురవుతున్నారు, ఇంత బాధపడుతున్నారని ఆవిడవి వస్తుంటే చూసి నిజంగా చాలా మనసు కష్టం అనిపించిందండి. ఆడవాళ్ళందరూ జనరల్గా కూడా తన భర్తతో ఇంకొక ఆడది సంబంధం పెట్టుకుందని అది వినడానికే అసహ్యంగా ఉంటుంది. అది ఎవరికి కూడా అలాంటి పరిస్థితి రావద్దు, ఏ ఆడదానికి కూడా. భర్త అంటే 7 వారాలు నగలు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏం లేదు, కానీ ఇట్లా ఒక ఆడదాంతో షేరింగ్ అనేది, లైఫ్ షేర్ చేసుకుంటాడు అనేది చాలా అసలు ఎవరు తట్టుకోలేని ఒక విషయం. మరి ఆ అమ్మాయి ఎంత ఓర్పుగా 12 ఏళ్ళు అమ్మాయిని ప్రేమించారంటే అదే బాధ అనిపిస్తుంది. 12 years మరి ఇతనిది ప్రేమేనా? ఒక అంటే వేరే ఛానల్లో కూడా పెద్దవాళ్ళు అన్నారు, మరి ఇది కామమా ప్రేమనా ఏమనుకోవాలండి కదా, తప్పు కదా ఒక ఆడదానికి. సరే, ఏదో ఆవిడ భరించింది, ఆ నలుగురికి తెలిస్తే పరువు పోతుంది అనుకుందో ఏంటో అని కొన్ని మాటలు వినడం ఏంటంటే ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, వాళ్ళు దాటిపోయారు ఎవరు చెప్పినా. సరే, ఎవరో ఒకళ్ళు ఆవిడనైనా ఆపుండాల్సింది, అతన్నైనా భయం పెట్టి చేయవలసింది, లేకపోతే చెప్పినా వాళ్ళు వినలేదో ఏదో ఇంకా చెప్పినా సామధాన భేద దండోపాయం. ఇక ఎవరు చెప్పినా వినని వాళ్ళకి భగవంతుడు చూస్తాడు. సరే, అయినా కూడా ఆవిడ చనిపోయారు. ఆవిడ వాంటెడ్లీ కాకుండా ఏదో వెళ్ళిపోయారు, యాక్సిడెంట్లో వెళ్ళిపోయిన తర్వాత మరి ఇతనైనా తన భార్య పిల్లల కోసం ఆలోచించాలి కదా కనీసం. అక్కడ కూడా వాళ్ళ భార్య దగ్గరికి వెళ్లకుండా అవేదో లగేజ్ అది పంపించేశాడు, మళ్ళీ అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడని అంటున్నారు. అలా చేయకుండా వెళ్ళుంటే తన తల్లి, సరే భార్య, తల్లి, తండ్రి, అక్క, అతనికి ఒక అక్క కూడా ఉన్నారు, అందరు పిలిచినా కూడా ఎవరి ఫోన్లు ఎత్తకుండా చేయకుండా నువ్వు ఇప్పుడు ఏమైంది? భార్య బిడ్డలను అన్యాయం చేయడం కదా. అంటే ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం అండి, ఎవరు ఏంటో చెప్పలేకపోతున్నాం. అలాంటి ఒక స్థితిలో ఒక ఆడబిడ్డని వదిలేసి అతను వెళ్ళిపోవడం అనేది, ఇంకా చెప్పాలంటే అతను బతికి భార్య పిల్లల్ని చూసుకుంటూ తను ఒక మాట కూడా అన్నాడు, నేను ఆ పిల్లల్ని కూడా అవే పిల్లలకి నేను ఉన్నాను అనేసి. నువ్వు చూడగలిగితే చూడొచ్చు, కానీ ఎవరిని అందరినీ ఒప్పించి ఇచ్చేసి చూస్తే అది కాదు. కానీ నిర్దాక్షిణ్యంగా మనిషిని అసలు అబ్రాప్ట్గా అలా వదిలేసి 5 years నుంచి అసలు మోరల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఏ సపోర్ట్ చేయకుండా ఆవిడని అలా వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? తన తల్లిదండ్రుల్ని కూడా, రక్త సంబంధాన్ని పక్కన పెట్టేంత చండాలమైందా ఈ ప్రేమ అనాలా, దాన్ని కామం అనాలా, లేకపోతే కొవ్వు అనాలా, ఏం పేరు పెట్టాలి? ఇక ఆడియన్స్ ఏదంటే అదే. కానీ పవిత్ర గారి ఏజ్ చూస్తే 50+ అంటున్నారు, ఈ అబ్బాయి చూస్తే 30+ అంటున్నారు. అసలు ఇది ప్రేమనా అసలు ఏంటిదో అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏజ్ అలా కదండి, ఇప్పుడు చాలా దారుణాలు వింటున్నామండి. ఎందుకంటే ఎన్నో విన్నాం కదా. ఇప్పుడు పెద్ద ఏజ్డ్ వాళ్ళు చిన్నపిల్లల్ని పాడు చేయటం, ఇది ఏమంటారు చెప్పండి? పసిపిల్లల్ని కూడా నాశనం చేస్తున్న సమాజంలో అట్లా జరుగుతున్నాయి. పక్కన పెడితే నువ్వు అంటే నువ్వు మనిషి జన్మ ఎత్తాక విచక్షణ అనేది ఒకటి ఉంటుంది. ఎవరికీ లేని విచక్షణ జంతువులకు ఉండదు, మనిషికే ఉంటుంది. సో అటువంటి మనిషివై ఉండి నువ్వు ఆలోచన, విచక్షణ, జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది కదా. అది లేకుండా నువ్వు ఎలా వెళ్ళగలిగావు ఆ స్థాయికి? అంటే వాళ్ళందరూ పవిత్ర నిన్ను లాగేసుకుంది చేసిందంటే ఇతనికి బుద్ధి లేదా? చిన్నపిల్లాడైతే కాదు కదా, ఇతను కూడా 40 దగ్గర ఉన్నాడు కదా, ఇతను కూడా మరి ఆలోచించాలి కదా. ఇప్పుడు మనం ఏ పని చేసినా సమాజంలో ఉన్నాము, ఆ ఇంపాక్ట్ మన భార్య పిల్లల మీద పడుతుందా, మన కుటుంబం మీద పడుతుందా? నిజంగా మంచి పౌరుడు అయి ఉంటే అతను ఇలా ఆలోచించాలి. ప్రతి వాళ్ళు కూడా తప్పులంట అందరూ చేస్తారండి, ఏదో ఒక పాయింట్లో మనిషి తప్పు జరుగుతాయి. అలాంటప్పుడు తనని తను ఆత్మావలోకనం అంటారు చూడండి, అది చేసుకుని అరే నేను ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా, చెప్పినప్పుడు కాస్త అవునా నేను చేస్తుంది తప్ప రైట్ అని ఆలోచించుకునే జ్ఞానం ఉండదా చెప్పండి?
అట్లాగా వయస్సు అనేది ఇవన్నీ కాదండి. ఆవిడ చెప్పారు, కామాతురానం నా భయం నా లజ్జ అన్నట్టుగా. ఇక దాంట్లో ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నా జరిగిన డ్యామేజ్ని మాత్రం తిరిగి ఆ పిల్లలకి ఆవిడ ఇప్పుడు సింగిల్ పేరెంట్ లాగా లైఫ్ లీడ్ చేయాలి. చిన్న ఏజ్ నుంచి స్టార్ట్. ఇప్పుడు దాకా ఏమి సుఖపడిందో మనకు తెలియదు పాపం ఆవిడ. మళ్ళీ ఇదొక కష్టంలో ఇదొక అంటే ఇన్నాళ్ళు ఎదురు చూపులకి మరి భగవంతుడు కూడా ఆవిడకి మరి మంచి చేయాలని ఇలా చేశాడో కాలం నిర్ణయిస్తుంది, తెలుస్తుంది. అప్పుడు ఓకే ఆ అమ్మాయికి మంచి ఓకే తను వెళ్ళిపోయి మంచి జరిగిందని మనం అనుకోవాల్సి వస్తుందా తెలియదు. కాలం ఆవిడకి భగవంతుడు మంచి చేయాలనే కోరుకుంటున్నాను. ఆ పిల్లల్ని పెట్టుకుని ఆవిడ ముందుకెళ్ళాలి. ఇంకా అయితే పవిత్ర జయరామ్ గారు చందు గారికి చాలా వరకు బ్లాక్మెయిల్ చేసేదట, చనిపోతుందని బెదిరించేదట, నువ్వు అక్కడికి వెళ్ళొద్దని అన్నారట. తను శిల్ప గారు కూడా పాప ఎవరైతే చందు గారి వైఫ్ కూడా ఫోన్లు చేసి చెప్పేస్తే నువ్వు ఏం చేసుకుంటా చేసుకో అని కూడా అతి వాదన చేసేదట. ఆ స్థితిలో మరి అంటే ఈ అమ్మాయి వైపు సపోర్ట్ లేకుండా పోయిందండి. ఫస్ట్ ఆవిడ శిల్ప గారి వైపు సపోర్ట్ లేదేమో, అందుకనే. లేకపోతే ఎలాగా ఎవరండి ఆవిడ బెదిరించడానికి? ఇవన్నీ ఇప్పుడు మనం వింటున్నాం. నీ భర్త అతను, నువ్వు వెళ్ళి కోర్టులో అంటే కేవలం ఆవిడ ప్రేమతో, అంటే ప్రతి మనిషిలోనూ ప్లస్లు మైనస్లు ఉంటాయండి. చాలామంది ఆడవాళ్ళని భర్తలు ఇలా చేసేవాళ్ళు సమాజంలో లేరా అంటే ఉన్నారు. చాలామంది ఓపిక పట్టేది పిల్లల మొహం చూసి పరువు పోతుందేమో, కోర్టుకి ఎక్కితే అంటే ఒక మనిషి మీద ఉండే ప్రేమ అన్ని రకాలుగా ఆపుతుంది. ఆమె నా ప్రేమే ఆపిందేమో మరి. లేకపోతే ఇవాళ ఎవరుంటున్నారండి అంత ఓర్పుగా? ఎవరుంటున్నారు? ఏదైనా ఒక చిన్న మాట ఈగోలకెళ్ళి నువ్వా నేనా కమాన్ డివోర్స్ అంటున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మరి అంత మంచి మనిషి అంత ఓపిక పట్టి ఉందంటే చాలా గ్రేట్ కదా ఆవిడకి. అదే కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇలాంటి ఆడవాళ్ళు అంటే ఒక భర్త ఉన్న తర్వాత ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వ్యామోహంలో పెట్టేసి డబ్బుకు ఆశ పెట్టి వాళ్ళ వ్యసనానికి అలవాటు చేసుకొని లొంగ తీసుకోవడం అని ఫ్యామిలీని నాశనం చేయడం, ఇలాంటి వాళ్ళ కోసం ఏమంటారు మేడం? ఇప్పుడు ఛానల్స్లో వస్తున్న ప్రతి దాంట్లో పవిత్ర ఇది వస్తుంటే అబ్బా అని టక్మని స్క్రోల్ చేసేస్తున్నారు. ఎందుకు? ఇది ఒక మ్యాటరు, పోయిన వాళ్ళు ఇద్దరు పోయారా బాబు, దీని గురించి ఇంత చర్చలు ఎందుకు అని. నేను ఒకటే, మనం ఏ చర్చలు చేసినా మంచి ఇంకొకళ్ళకి ఇలా జరగకూడదు అని ఎవరన్నా రియలైజ్ అయ్యి ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించి అంటే ఎవరికైనా కనెక్ట్ అయితే వాళ్ళు మారుతారేమో, మారితే మరీ మంచిది ఇట్లాంటి ఉంటే ఏమన్నా. అంతేగాని పవిత్ర గారు తర్వాత స్టార్టింగ్ నుంచి కూడా కొన్నిట్లో ఏం చెప్పారంటే, పాతవన్నీ కూడా ఆవిడ ఇంటర్వ్యూస్ అది చూస్తే, నేను సింగిల్ పేరెంట్ని, నాకు 2 పిల్లలు ఉన్నారు, ముందుకెళ్ళిపోతున్నాను నేననే చెప్పారు ఆవిడ. భర్త గురించిన టాపిక్ మాట్లాడలేదు. నేను ఎప్పుడో డివర్సీ, నాకు అంతా అయిపోయింది, పెళ్ళి పిల్లల్ని చూసుకుని ఉంటున్నానని. సరే ఆవిడ స్ట్రగుల్స్ ఏంటో, ఆవిడ బాధలు ఏంటో, ఆవిడ ఇదేంటో మనకు తెలియదు కదా. సరే అలా చెప్పిన ఆవిడ భర్త గురించి ఎక్కడా చర్చించలేదు. ఇక్కడ ఛానల్స్లో కూడా భర్త అనగానే చందువుని గురించి రాసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి రీల్స్ పెట్టడం, అలాగే ఈ శిల్ప గారు కూడా కొన్ని రీల్స్ పెట్టారు. కానీ ప్రతి రీల్లోనూ ఆవిడలో ఒక ఆవేదన కనపడుతోంది. పిల్లలతో ఏదో పెట్టారు. కానీ మరి తన భర్తతో ఒక మనిషి రీల్స్ పెడుతుంటే చుట్టాల్లో పక్కల అందరూ కామెంట్స్ చెయ్యరా, అడగరా? అదే ఇంకేదో జరిగి ఉంటుంది, కానీ వాళ్ళు మన మాట వినే స్థాయిని దాటేసి ఉంటారు. ఈ అమ్మాయి వైపు సపోర్ట్ లేకపోయి ఉంటుంది. కానీ ఈ పవిత్ర గారు ముందు వాటిల్లో నాకు భర్త లేరు, నేను ముందుకెళ్తున్నాను చెప్పి కట్ చేస్తే, శిల్ప గారు మొన్న చెప్పిన దాంట్లో మరి మీ మదర్ దగ్గరికి మా హస్బెండ్ వస్తున్నప్పుడు మీరు ఎలా నానంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్, మా మదర్ లైఫ్ అని. అది చాలా తప్పండి. పిల్లలు పెద్ద పిల్లలే కదా, మరి అలా ఎలా అంటారు? రేపొద్దున మమ్మీ ఇది తప్పని అంటే చెప్పగలగాలి. పిల్లలు కూడా అంటే తప్పేదో ఇది, వాళ్ళందరూ కూడా ఈవిడ మీద డిపెండెంట్ కావచ్చు. లేకపోతే మరి మొన్న చనిపోయిన తర్వాత పక్కనే వాళ్ళ ఫాదర్ కూర్చుని ఏడుస్తున్నాడు అనేసి ఆ పిల్లలు చూపిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మరి హస్బెండ్ ఉన్నప్పుడు ఆయన వారించరా? ఈ రీల్స్ అన్ని పెడుతున్నప్పుడు ఎవరైనా ఆ హస్బెండ్ని ఏంటి నీ భార్య వాళ్ళెవరితో రీల్స్ పెడుతున్నట్టు, ఒకవేళ పోనీ విడాకులు తీసుకుంటే మళ్ళీ వచ్చే ఆస్కారం లేదు కదా. మరి వీటన్నిటికీ మన దగ్గర ఆన్సర్ లేదు.
తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ చనిపోయారు, మనకు తెలిసింది ఎంతవరకు అంటే అతను ఒక మంచి ఆర్టిస్టు, ఈవిడ ఒక మంచి ఆర్టిస్టు. మా ఆర్టిస్ట్ అసోసియేషను మా దీంట్లో ఏంటంటే మేము దీని గురించి ఎక్కువగా అసలు మాట్లాడనే వద్దంటారు. ఒక సాటి మనుషులం అండి, మనం సమాజంలో మనుషులం. మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే కామెంట్సే. అలాగా మేము కూడా ఏంటంటే చెప్పగలమే కానీ ఎవరిని ఎంతవరకు చెప్పాలో అంతవరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ దగ్గర మనకు అంత ర్యాపో లేదు, ఈ విషయాలన్నీ తర్వాత తెలిసాయి. ఈలోగానే ఆవిడ చనిపోయింది, 2 రోజుల తేడాతో ఇతను చనిపోయాడు. ఏది ఏమైనప్పటికీ ఎవరు కూడా ఆడవాళ్ళు కూడా ఒకళ్ళ భర్తని ఆశించటం కానీ ఇలాంటి చేసే వాళ్ళకి అంటే ఎప్పటికీ కూడానండి తప్పు అనేది ఎప్పటికీ తప్పే. తెలిసి చేసినా తెలియక చేసినా ఏం చేసినా ఉద్దేశపూర్వకంగా చేశారు. ఇక దానికి కామం, కొవ్వు ఇలాంటి ఎన్ని వర్డ్స్ అన్నా పెట్టుకోండి, కానీ అది తప్పు కాబట్టి ఇంతమంది మాట్లాడగలుగుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు దానికి ఆ కామెంట్స్ని తీసుకోవాలి, ఎందుకంటే తప్పు అనేది తప్పే కాబట్టి ఆ కామెంట్స్ని తీసుకుని తల వంచాల్సిందే. కాకపోతే ఈవిడకి భగవంతుడు కొంచెం ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆ బిడ్డలకి మంచి దారి చూపించాలని మనం ప్రార్థించాల్సి వస్తుంది అంతే. కానీ చాలా బాధాకరం ఈ విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు మన చందు గారు చనిపోయిన తర్వాత తనకు 10 days 11 days చేశారు కదా, అది చేసినప్పుడు ఎవరు కూడా ఆర్టిస్టులు రాలేదు. కొన్ని రన్నింగ్ సీరియల్ ఆర్టిస్ట్ తను ఎక్కడో అంటే లేదు ఇక రెస్ట్ తీసుకున్నట్టు కూడా కాదు. త్రినేని సీరియల్ టీం కూడా ఎవరు రాలేదు, దాంట్లో ఎవరు కూడా అటెండ్ కాలేదు. దీన్ని ఏమంటారు మేడం? కౌశిక్ గారు ఏదో ఒకరు వచ్చారు, ఇంకెవరు వచ్చారు. ఏం అనడానికి ఏముందండి, ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తున్న ఒక మంచి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ లాగా మాయమైపోతే అదొకటి. పైగా పగవాళ్ళకి కూడా ఇటువంటి పోనీ అతని మీద ఏంటంటే ఎంత తప్పుడు పని చేస్తాడు ఇతను, భార్య పిల్లలకి అన్యాయం చేస్తాడు, ఇలా చేయకుండా ఉండవలసిందని ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యారే, అతని మీద కోపం వచ్చిండొచ్చు. ఆర్టిస్టులు అందరికీ ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా చేసిన అన్యాయం చేసేసాడే అని ఒకవేళ కోపం ఉండొచ్చు. లేకపోతే ఇదిగో ఇట్లాగా ఆర్టిస్టులు అందరూ వస్తే ఇట్లాగా అందరూ అడుగుతారు. చెప్పటం కూడా ఇటువంటి పరిస్థితుల్లో మాట్లాడడం కూడా ఇదొక చర్చనీయ అంశం అవడం కూడా అంత కరెక్ట్ కాదు. ఎలాగో పోయారు వాళ్ళు, ఏంటంటే ఉన్న వాళ్ళని ముందుకెళ్ళమని చెప్పడం తప్ప మనం వాళ్ళ పర్సనల్ జీవితాల గురించి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ బాధ అనిపిస్తుంది ఏంటంటే తోటి ఆర్టిస్టులు మనతో వర్క్ చేసి పవిత్ర జయరాం గారి దగ్గర కూడా ఎవరు వెళ్ళలేదు ఆర్టిస్టులు. లేదు, నేను వర్క్ చేశాను కదా, చూశాను కదండి. మంచి ఇప్పుడు ఎవరైనా మనుషులు ఎప్పుడు మంచి వాళ్ళేనండి. అవసరం, అవకాశం, పరిస్థితులు ఇవి మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తాయి, ఎక్కడికైనా దిగజారుస్తాయి. సో ఇవేంటి అంటే అరిషడ్ వర్గాలు. మన అరిషడ్ వర్గాలని మన కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ప్రతి వాళ్ళకి ఉంటాయి, కానీ ఏ పనైనా చేసేటప్పుడు మనల్ని నమ్ముకుని ఉన్నారే, ఫ్యామిలీ ఉన్నారే. ఇప్పుడు స్పీడ్గా పిల్లలు కూడా బళ్ళు నడుపుతారండి, వాళ్ళు కూడా ఏంటి వాళ్ళు అనుకుంటారా బండ్లు నడిపి చచ్చిపోతారు. వాడిని నమ్ముకున్న తల్లిదండ్రులే కదా, చిన్నప్పటి నుంచి వాడికి జ్వరం వస్తే అది చేస్తే ఇది చేస్తే సాకి సంరక్షణ చేసి, మరి ఆ తల్లికి ఎంత కడుపుకోత. ఇప్పుడు చంద్రకాంత్ వాళ్ళ తల్లికి కడుపుకోతే కదా. ఏ తండ్రి కూడా కొడుక్కి తలకొరువు పెట్టాలనుకుంటారా? తప్పు, అది భరించలేని విషయం. సో ఇవన్నీ చూడటం, మా ఆర్టిస్టులందరూ కూడా చాలా సెన్సిటివ్ ఉంటారండి. మనం ఆనందాలను ఎన్నైనా చూడగలుగుతాం, కానీ ఇప్పుడు ఏజ్ అయిపోయో లేకపోతే ఇంకో రకంగా ఒక పెద్ద మనిషి పోయాడంటే అది వేరే విషయం. అంటే జీవితాన్ని అనుభవించి ఫుల్ఫిల్గా భార్య పిల్లలకి అన్నీ చేసి వెళ్ళిపోయారంటే ఒక రకం. కానీ ఇటువంటి చావులు, ఇటువంటి ఆత్మాహుతులు ఎవరు చేసుకోకూడదు. పగవాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని కోరుకోవాలి. అందుకనే ఆర్టిస్టులు ఎవరు సెన్సిటివ్ ఉంటారు కాబట్టి బహుశా అందుకే రాకపోయి ఉండొచ్చు, అంతేకాని వేరే ఏం లేదు.